So probability, next problem, if one ticket is randomly selected from tickets numbered 1 to 30. సో 30 టికెట్స్ ఉన్నాయి, ఒక్కొక్క టికెట్ మీద ఒక్కొక్క నెంబర్ ఉంది. సో ఫస్ట్ టికెట్ మీద 1, తర్వాత 2, తర్వాత 3, అట్లా ఒక్కొక్క టికెట్ మీద ఒక్కొక్క నెంబర్, అట్లా 30 టికెట్స్ ఉన్నాయి. ఈ 30 టికెట్స్లో నుండి ఒక టికెట్ ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ముందుగా మనం ఎన్ ఆఫ్ ఎస్, సో టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ అనేవి 30. అవుట్ ఆఫ్ 30 1 టికెట్ ఈజ్ ర్యాండమ్లీ సెలెక్టెడ్. సో 30 ఉంటే అందులో ఒకటి తీస్తున్నారు. సో 30C1 అంటే 30 వస్తుంది. అలా సెలెక్ట్ చేసినటువంటి టికెట్ దాని మీద ఉండే నెంబర్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 5 ఆర్ 7. ఓకే, అది 5 మల్టిపుల్ లేదా 7 మల్టిపుల్ కావడానికి ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ఈ ఆర్ అనేది ఉంది కదా, ఈ ఆర్కి ముందు ఒక ఈవెంట్, ఆర్ తర్వాత ఒక ఈవెంట్. ఆర్కి ముందు మల్టిపుల్ ఆఫ్ 5, ఆర్ తర్వాత మల్టిపుల్ ఆఫ్ 7. ఓకే, సో ఆ విధంగా మనం ట్రీట్ చేసుకోవాలి. లెట్ E1 be the event that the number on the ticket is a multiple of 5. సో మనం ర్యాండమ్గా ఒక టికెట్ సెలెక్ట్ చేస్తున్నాం. ఆ టికెట్ మీద నెంబర్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. మనం 5 మల్టిపుల్ రావాలనుకుంటున్నాం, అంటే 5 టేబుల్లో వచ్చే నెంబర్ కావాలనుకుంటున్నాం. సో దానికి పాసిబిలిటీస్ మన దగ్గర ఎన్ని ఉన్నాయంటే, సో ఈ 1 నుండి 30 లోపు 5 టేబుల్లో, 1 నుండి 30 వరకు 5 టేబుల్లో ఏవైతే వస్తాయో అవన్నీ కూడా మనకి పాసిబిలిటీస్. 5, 10, 15, 20, 25, సో 30. సో ఆ 30 టికెట్స్లో ఒక టికెట్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసినప్పుడు ఇవి కూడా రావచ్చు. మనం 5 మల్టిపుల్స్ రావాలనుకుంటున్నాం కాబట్టి వాటికి సంబంధించినవి మనం రిప్రజెంట్ చేస్తాము. సో ఎన్ ఆఫ్ E1, సో 1 నుండి 30 వరకు 5 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ 6. దెర్ఫోర్ P ఆఫ్ E1, సో ప్రాబబిలిటీ టు గెట్ 5 మల్టిపుల్ is equal to n of E1 by n of S. సో 6 by 30. సో ఇది 5 మల్టిపుల్కి సంబంధించి. నెక్స్ట్ అలా వచ్చేటటువంటి టికెట్ మీద ఉండే నెంబర్ 7 మల్టిపుల్ కూడా కావచ్చు. దానికి మనం E2 అనే పేరు పెట్టుకుందాం. సో లెట్ E2 be the event that the number on the ticket is a multiple of 7. సో ఆ టికెట్ మీద ఉండే నెంబర్ 7 మల్టిపుల్ కావడానికి మనం E2 అనే పేరు పెట్టుకున్నాం. సో 1 నుండి 30 వరకు 7 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఏమున్నాయి, 7, 14, 21, 28. సో ఎన్ ఆఫ్ E2 అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4. సో P ఆఫ్ E2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ E2 బై ఎన్ ఆఫ్ S. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 by 30. ఓకే, సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే, సో ర్యాండమ్గా 30 టికెట్స్ ఉన్నాయి, ర్యాండమ్గా ఒక టికెట్ సెలెక్ట్ చేస్తున్నాము. ఆ టికెట్ మీద ఉండే నెంబర్ 5 మల్టిపుల్ లేదా 7 మల్టిపుల్, ఎయిదర్ ఇట్ ఈస్ ఏ 5 మల్టిపుల్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 7. సో ఇట్లా 2 ఈవెంట్స్ మధ్య R వచ్చిందంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద ప్రాబబిలిటీ లైక్ దిస్ P ఆఫ్ E1 యూనియన్ E2. ఓకే, 5 మల్టిపుల్ రావడానికి E1 అనే పేరు పెట్టుకున్నాం, 7 మల్టిపుల్ రావడానికి E2 అనే పేరు పెట్టుకున్నాం. R అంటే యూనియన్ తీసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇన్ దిస్ ప్రాబ్లం, P ఆఫ్ E1 యూనియన్ E2. సో మరి ఈ వాల్యూ ఎలా వస్తుంది మనకి, అకార్డింగ్ టు ఎడిషన్ థీరం, P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. సో మన దగ్గర P ఆఫ్ E1 ఉంది, P ఆఫ్ E2 ఉంది, E1 ఇంటర్సెక్షన్ E2 కావాలి. సో మరి E1 ఇంటర్సెక్షన్ E2, సో E1లోనేమో 5 మల్టిపుల్స్ అప్ టు 30, E2లోనేమో 7 మల్టిపుల్స్. సో ఇట్లా ఉన్నాయి. సో ఈ రెండింటికి కామన్గా ఏమన్నా పాయింట్స్ ఉన్నాయంటే దేర్ ఆర్ నో కామన్ పాయింట్స్. ఓకే,
Here 5, 10, 15, 20, 25, 30. Here 7, 14, 21, 28. So there are no common elements in the intersection. Okay. So intersection is an empty set. E1 intersection E2 అనేది ఒక empty set. సో దీని ప్రాబబిలిటీ అనేది మనకి 0 వచ్చేస్తుంది empty set కాబట్టి. సో P of E1 intersection E2 అనేది 0. Okay. Therefore P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. So P of E1 అంటే 6/30, P of E2 అంటే 4/30, P of E1 intersection E2 అంటే 0 అది. సో 6/30 plus 4/30 అంటే 10/30. So it is 10 1 ja 10 3 ja. So finally P of E1 union E2 is equal to 1/3. Okay, that is the answer. Thank you.